పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. అంగన్వాడీ బడి కేంద్రాన్ని అసంపూర్ణంగా నిర్మించి వదిలివేయడంతో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల వంటగదిలోనే నిర్వహణ కొనసాగుతుంది. జమ్మికుంట మండలంలోని పాంపకపల్లి గ్రామంలో గల అంగన్వాడీ బడి కేంద్రాన్ని అసంపూర్ణంగా నిర్మించి కాంట్రాక్టర్ వదిలివేయడంతో చిన్నారులు ప్రాథమిక పాఠశాలలోనే వంటగదిలోనే విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి కూడా అంగన్వాడీ కేంద్రం పూర్తి కాకపోవడంతో అంగన్వాడీ పాఠశాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ భవనాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అప్పగించాలని అంగన్వాడీ టీచర్ జ్యోతి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ అంగన్వాడీ సెంటర్లో 10 మంది విద్యార్థులు ప్రతినిత్యం చదువుకుంటూ ఉంటున్నారు. విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవన కేంద్రాన్ని పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి కోరారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. ప్రైమరీ స్కూలు వంటగది అండి. ఇందులో నేను అంగన్వాడీ స్టార్ట్ చేస్తాను. అయితే ఏమైందంటే ఆ బిల్డింగ్ మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ని అడిగితే ఏమన్నాడంటే, మాకు ఇక్కడి వరకే డబ్బులు వచ్చాయమ్మా, ఇంతటితోనే మేము ఇస్తాం, మిగిలింది మళ్ళీ మాకు డబ్బులు వస్తూనే చేస్తామమ్మా అని చెప్పేశాడు. ఇప్పుడు 9 సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ అట్నే ఉండిపోయింది. కాకపోతే మాది ఏంటంటే అసలు విషయం, నాకు తొందరగా అంగన్వాడీ కట్టిస్తే ఇంకా పిల్లలు పెరిగే అవకాశం ఉంది. తల్లులు తినడానికి రావడానికి కూడా ఒక్క రూమ్లో కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది మేడం, మనకు సపరేట్ ఉంటే వచ్చి తింటాం కదా అని చెప్పేసి తల్లులు కూడా అంటున్నారు. నాకు ఈ మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి తొందరగా నాకు అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. పై ఆఫీసర్లకు చెప్తే ఫండ్స్ వచ్చాయమ్మా, అది ఎవరు కాంట్రాక్ట్ వర్క్లో దాని ద్వారా పూర్తి చేస్తామని చెప్పారు. సార్ వాళ్ళతో కూడా మాట్లాడమన్నారు. పాంపకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ పాఠశాలకు విద్యార్థుల నమోదు బాగానే ఉన్నా కూడా బిల్డింగ్ అసంపూర్తిగా వదిలేయడంతో వంటగదిలో పిల్లల్ని ఉంచాల్సిన పరిస్థితి. అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఈ విషయాన్ని మేము కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, మళ్ళీ కూడా తీసుకెళ్తాము. తొందరగా పూర్తి చేయగలిగితే పాఠశాల విద్యార్థుల నమోదు సంఖ్య బాగానే ఉంది కారణంగా వాళ్ళకి వసతులు లేమితో ఇబ్బంది పడుతున్న విషయంలో ప్రభుత్వం ఆలోచించి త్వరగా నిధులు కేటాయించి పూర్తి చేయగలరని కోరుతున్నాను.